టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మే 24వ తేదీ నుండి మే 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో మిథున రాశి వారు అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర 4 పాదాల వారు, పునర్వసు 1-2-3 పాదాల వారు తమ విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యంగా యువతరం ఏ విధంగా అభివృద్ధిని సాధించాలో, దానికి పరిష్కార మార్గాలు ఏమిటో ఆ విశేషాల్ని, వాటితో పాటు జ్యేష్ఠమాసం వచ్చింది కాబట్టి జ్యేష్ఠమాసంలో ద్వాదశ రాశుల వారు ఏ విధమైన దానాలను ఇయ్యాలో ఆ విశేషాల్ని, వీటితో పాటు 19వ తేదీ పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పనినైనా సరే చేయగలిగినటువంటి ధైర్యం, ఉత్సాహం, ప్రోత్సాహం ఈ వారంలో స్పష్టంగా ఉంటుంది. భరణీ నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి దార్ఢ్యం, దృఢత్వం కలుగుతుంది. స్నేహితులతో, బంధువులతో ఎంత మాట్లాడాలో, ఎంత మాట్లాడకూడదో, ఏది మాట్లాడవచ్చో, ఏది మాట్లాడకూడదో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని వాయిదా వేసుకోగలుగుతారు. తమకి సంబంధించిన కాలాన్ని సద్వినియోగం చేసుకునే తీరుని బాగా గమనించుకోగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గడుస్తుంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేయాలి. జ్యేష్ఠమాసం కాబట్టి రోజుకొక గుప్పెడు బియ్యం చొప్పున అన్నదాన నిమిత్తం తీసి మాసాంతంలో అది అన్నదాన నిమిత్తం వినియోగించండి. ఈ రాశి వారు ఈ వారం తమ ఆనందానికి, ఉత్సాహానికి కారణాన్ని గమనించుకుని ఇలాగే ఉండేందుకు తగిన పథకాలని రచించుకోవాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి ఇంటిలో పూర్వనప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఉండేటటువంటి తనం, ఏకపక్షంగా ఒక నిర్ణయాన్ని చేయనటువంటి తనం ఏర్పడి కుటుంబం సరైనటువంటి పద్ధతిలో తనంత తానే చక్కబడుతుంది ఈ వారంలో. రోహిణీ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని తమకి తామే విరమించుకోగలిగిన ఉత్తమ స్థితికి వస్తారు. దానికి కారణం మీ సంయమనం మాత్రమే. మృగశిర నక్షత్ర జాతకులు ఎంత మాత్రమే మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడుతూ సమస్యని సుఖంగా పరిష్కరించుకోగలుగుతారు తమ మిత భాషణం ద్వారా. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యండి. జ్యేష్ఠమాసం కాబట్టి రోజుకి యథాశక్తి కనిష్టంగా రూపాయినైనా సరే దానం చేసి ఈ నెల పొడుగునా కూడా దానాన్ని పరమేశ్వరార్పణంగా భావించండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అధర్మమయంగా ఏదైనా ఒక పని చేద్దాం, సమస్యని పరిష్కరించుకుందాం అనే ఆలోచనకి రాకండి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి నిర్వేదం కలుగుతుంది ప్రారంభంలో. కానీ ఆ నిర్వేదం నుండే విజయానికి సంబంధించినటువంటి ఊహలు తప్పక ఏర్పడతాయి. స్నేహితులో, బంధువులో తప్పక దానికి సంబంధించిన ఆలోచనల్ని కలిగించి తీరుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి యోగ్యులైనటువంటి వారితో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు వీరి గురించి సంపూర్ణమైనటువంటి ఆలోచనల్ని చేసి తప్పక విదేశాలకి తీసుకుపోవాలనేటటువంటి ఊహకి దృఢంగా, బలంగా వస్తారు. పునర్వసు నక్షత్ర జాతకులకి తమ సంతానం దగ్గర ఉండాలనేటటువంటి ఆహ్వానం వస్తుంది. ఆ సంతానంతో తమకి అన్యోన్య బంధాలు ఏర్పడి సుఖ సంతోషాలు సొంతం అవుతాయి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయాలి. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి రోజుకి ఒక వ్యక్తికి సంబంధించిన భోజనానికి కావలసిన ద్రవ్యాన్ని ఒక పక్కన ఉంచుతూ 30 రోజులు కాగానే జ్యేష్ఠమాసాంతంలో యోగ్యుడైన వానికి బహూకరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సమయంలో వృథాతనాన్ని గమనించుకుని సమయ వ్యర్థాన్ని చేసుకోకూడదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి పునర్వసు నక్షత్ర జాతకులు తమకి ఏ వ్యక్తి నష్టాన్ని వ్యాపారంలో కలిగిస్తున్నాడో,
ఏ వ్యక్తి అనవసరంగా ప్రచారాన్ని చేస్తున్నాడో గమనించుకుని ఆ వ్యక్తిని తప్పించడమో దూరం చేయడమో చేసుకోగలుగుతారు. అది జీవితానికి అవసరం. పుష్యమి నక్షత్ర జాతకులు తాము ఏ విధంగా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారో లేక తాము అనవసరమైనటువంటి వ్యయాన్ని ఏ విధంగా చేస్తున్నారో గమనించుకోగలిగి నిశ్చయంగా ఒక విధమైన నిర్ణయానికి రాగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు జీవితంలో సుఖ సంతోషాలంటే ఇవి అనే యథార్థాన్ని అనారోగ్యాన్ని దూరంగా పెట్టినటువంటి కారణంగా పొందగలుగుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లలిత అష్టోత్తర శత నామ పఠనాన్ని చేయడం ఉత్తమం. వారం రోజుల్లో ఒక్క రోజునైనా సరే జ్యేష్ఠమాసం కాబట్టి గోపూజని చెయ్యాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనవసరమైన మాటల్ని అనవసరమైన వ్యక్తుల్ని తగ్గించుకోవడం అవసరం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించితే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏ పనిని విడిచిపెట్టకుండా పూర్తి చేయాలనే దృఢమైనటువంటి నిర్ణయంతో ఉండి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి అలసటని శ్రమని పొందినప్పటికీ కూడా వృత్తిలో నైపుణ్యాన్ని చూపించాలనే గట్టి పట్టుదలతో ఆ పనిని చేసి పూర్తి చేసుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు పై అధికారులతో క్రింది అధికారులతో సమన్వయంతో మెళుకువగా పనిని చేయించుకునే తనాన్ని బాగా అవలంబిస్తారు ఈ వారమంతా. మొత్తానికి తమని తాము సరిదిద్దుకునేటటువంటి విధానం ఈ వారంలో ఈ రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. జ్యేష్ఠమాసం కాబట్టి రోజుకి కనీసం 10 నిమిషాల పాటు అయినా సరే పూర్తి ధ్యానాన్ని నెరవేర్చాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కీలకమైనటువంటి సమస్యలని నిర్ణయించేటటువంటి సందర్భంలో పరిష్కార దిశగా వెళ్లేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు క్రీడా రంగంలో కానీ ఉన్నవారు అయినట్లయితే విశేషమైనటువంటి ప్రతిభని కనిపింపజేసినందుకు ఏదైనా ప్రత్యేకమైన పురస్కారం లభించవచ్చు. హస్త నక్షత్ర జాతకులు మంచి వ్యాపారంలో కానీ లేదా విద్యారంగంలో కానీ ఉన్నవారు అయినట్లయితే తమ గ్రంథ రచనకి లేదా తమ వృత్తి నైపుణ్యానికి సంబంధించిన ఏదో ఒక పురస్కారానికి ఎంపిక కావచ్చు. చిత్తా నక్షత్ర జాతకులు ప్రత్యేకమైన వినోద రంగానికి చెందిన వారే అయినట్లయితే తమకి సంబంధించిన వినోద రంగంలో మంచి గుర్తింపు లభించవచ్చు లేదా పురస్కారం కూడా లభించే అవకాశం బాగా ఉంది. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. జ్యేష్ఠమాసం కాబట్టి శక్తి పెరగడానికి బుద్ధి ఆలోచన పెరగడానికి రోజుకో 10 నిమిషాల పాటు సంపూర్ణ మౌన ధ్యానాన్ని కనీసం మౌనాన్నైనా పాటించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మొగమాటాన్ని పూర్తిగా విడవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు వస్తువు వాహనాలని అలాగే యంత్రాలకి సంబంధించిన పనిముట్లు వీటి విషయంలో వృత్తి చేస్తున్నటువంటి సందర్భంలో మరింత మెళుకువతో జాగ్రత్తగా వ్యవహరించి తీరాలి. లేని పక్షంలో యంత్రాలు దానికి సంబంధించిన పనిముట్ల విషయంలో చిన్న ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. స్వాతి నక్షత్ర జాతకులు వాహనం మీద వెళ్ళేటటువంటి సందర్భంలో కానీ వాహనాన్ని నడిపే సందర్భంలో కానీ తగు జాగ్రత్తని పాటించడం ఈ వారంలో అవసరం. విశాఖ నక్షత్ర జాతకులు ధనమే ప్రధానం అని అనుకుంటూ బాంధవ్యాన్ని దూరం చేసుకోవడం ఏమాత్రమూ సరికాదు. 1-2 మార్లు ఆలోచించుకోవడం అవసరం. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేయడం అవసరం. జ్యేష్ఠమాసం కాబట్టి రోజుకో 10 నిమిషాల పాటు దురాలోచనల్ని రాణించకుండా పరమేశ్వరుడి మీ గురించిన ఆలోచనలనే చేస్తూ ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత ధనాన్ని సంపాదించాను అని కాకుండా ఎంత ఆనందంగా గడపగలుగుతున్నాను అని భావించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఔషధ సేవ ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం ఏమాత్రం లేకపోవడం చక్కనైనటువంటి అదృష్టానికి సంకేతం. అనురాధ నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ప్రతిబంధకం ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. అది చాలా చెప్పుకోదగినటువంటి పరిణామం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకుని దాన్ని సకాలంలో వినియోగపరుచుకోకపోవడం కూడా యథార్థమైనటువంటి అభివృద్ధి కిందే భావించాలి. కారణం వినియోగించినట్లయితే వేరు స్థితులు కలిగేవి కాబట్టి. మొత్తానికి
తాము చేసినటువంటి పని మొత్తం ఈ వారం అనుకూలంగానే గడుస్తుంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండాలి. మానసిక ఉల్లాసం కోసం వినోద కార్యక్రమాలలో గడుపుతూ ఉండడం మంచిది. ముఖ్యంగా మనశ్శాంతి కోసం ఈ రాశివారు ఈ వారం దేవాలయాలను సందర్శిస్తూ ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకు వేగంగా తొందరగా మాట వస్తున్నటువంటి సందర్భంలో కొద్ది సంయమనాన్ని పాటిస్తూ మాట్లాడి తీరాలి. లేని పక్షంలో భార్యాభర్తల మధ్య అననుకూలత ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకునే విషయంలో కానీ, స్థిరమైనటువంటి ఆస్తిని అమ్మేటటువంటి విషయంలో కానీ తొందర ఏమాత్రమూ చేసుకునే కూడదు. లేని పరిస్థితిలో ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమ కుటుంబం ముఖ్యమని భావించుకుని తాము చేసేటటువంటి కార్యాలయపు పనిని ద్వితీయ స్థానంలో ఉంచాలి తప్ప కార్యాలయం ముఖ్యమని భావిస్తూ కుటుంబాన్ని వెనకనే పెట్టకూడదు. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండాలి. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని సంపాదించగలిగిన శక్తి యుక్తినిచ్చే కాలం కాబట్టి రోజు 10 నిమిషాల పాటు దైవ ధ్యానాన్ని కానీ భజనని కానీ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మాట తొందరతనంతో పాటు నిర్ణయంలో కూడా తొందరపాటుతనం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము చేపట్టినటువంటి పని విజయ పథాన సాగుతోందనేటటువంటి ధైర్యంతో ఉంటూ క్రమక్రమంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెడతారు, నిరుత్సాహాన్ని పొందరు. శ్రవణ నక్షత్ర జాతకులకి మంచి రోజులు రాబోతున్నాయనేటటువంటి ధైర్యం ఎదురుచూపు స్పష్టంగా కలుగుతుంది. ఆ ఆనందంతో ఈ వారం అంతా గడపగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాము అంతకుముందే పెట్టినటువంటి వ్యాపారం మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ ఉండడం కారణంగా కానీ, లేదా సంతానం కలగబోతోందనేటటువంటి ఆనందంతో కానీ ఆ ఎదురుచూపుతో సుఖంగా ఉండగలుగుతారు ఈ వారం అంతా. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. రోజుకో 10 నిమిషాల పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా మంచి మాటల్ని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గతంలో చేసినటువంటి పొరపాట్లను ఒకసారి గమనించుకుని తిరిగి అలాంటి పొరపాట్లు దొరలకుండా ఉండేలా ప్రయత్నించడం అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఉద్యోగస్తులు అయినట్టయితే ఆ చేయబడేటటువంటి పని తప్పు అయినప్పటికీ కూడా పైవాడికి చెప్పి చేయడం మంచిది తప్ప తమ సొంత నిర్ణయాన్ని తీసుకుని ఇది తప్పని చెప్పడం కానీ, పై అధికారికి వ్యతిరేకంగా పనిచేయడం కానీ సరికాదు. శతభిష నక్షత్ర జాతకులు కుటుంబ సభ్యులకి తెలిపి ఏ పనినైనా చేయడం మంచిది తప్ప నా నిర్ణయం అని అనుకుంటూ తనకి తానే ఒక నిర్ణయాన్ని చేసుకోవడం ఏమాత్రమూ సరికాదు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు రుణాన్ని ఇచ్చేటప్పుడు కానీ, రుణాన్ని తీసుకునేటటువంటి సందర్భంలో కానీ, పూర్వం తీసుకున్నటువంటిది ఏ స్థాయికి వెళ్ళిందనేటటువంటి విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో చర్చించుకున్న మీదట మాత్రమే ఆ నిర్ణయానికి రావాలి తప్ప తమ సొంత నిర్ణయాన్ని ఏమాత్రమూ చేయకూడదు. ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పఠనం మంచిది. ఇది జ్యేష్ఠమాసం కాబట్టి ప్రశాంతత కలిగించేటటువంటి మాసం కాబట్టి తాము ఏ ఆలోచన చేయబోతున్నారో దాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రణాళికలను రచించుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగం అనేది తన ఇల్లు గడవడానికి ముఖ్యమైన యథార్థాన్ని గమనించుకుని ఉద్యోగ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి నిందలు కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ లభించవచ్చు. అవి తాత్కాలికమే అని భావించాలి. వాటిని పట్టించుకోకుండా ఉండడం శ్రేయస్కరం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి తాత్కాలికమైన అనారోగ్య ప్రమాదం కానీ, మానసికమైనటువంటి సంఘర్షణ కానీ కలగచ్చు. వారం రోజుల పాటు భరిస్తాం అని అనుకోండి. రేవతి నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యుల మధ్య కానీ, లేదా బంధువుల మధ్య కానీ అనవసరమైన పొరపత్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్నాళ్ళు ఓపిక పడితే తప్పక మళ్ళీ తిరిగి కలిసిపోతామనే మనోధైర్యంతో ఉండండి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం ఉత్తమం. మానసికమైనటువంటి స్థిరత్వం కోసం రోజుకు ఒక 10 నిమిషాల పాటు ప్రాణాయామ విధానాన్ని ఆచరించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
కుటుంబ సభ్యులతో అన్యోన్య అవగాహనతో ఉండడం ఎంతైనా అవసరం. యువత భవిత శీర్షికలో మిథున రాశి వారు అంటే మృగశిర 3-4 పాదాల వారు, ఆర్ద్ర 4 పాదాల వారు, పునరోసు 1-2 పాదాల వారు ముఖ్యంగా యువతరం విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడం కోసం ఏ విధమైన పరిష్కార మార్గాల్ని చేపట్టాలో ఒక క్షణం తెలుసుకుందాం. కుజుడు మనస్తాపాన్ని కలిగించేటటువంటి వాడు కాబట్టి అతన్ని మంగళుడు అని పిలుస్తారు, కాబట్టి అంగారకుడు అని కూడా అంటారు. కాబట్టి అంగారక కలహహేతు కాబట్టి కలహాల్ని సృష్టించే ఆ మహానుభావునికి నమస్కరిస్తూ ఈ వారమంతా గడపడం అవసరం. మనకి పంచాంగాల్లో కనిపిస్తూ ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తాంతం మంగళం ప్రణమామ్యహం అనే ఈ శ్లోకాన్ని అనుక్షణం అలా అనుకుంటూ ఈ వారం అంతా కూడా గడపగలిగినట్టయితే అనవసరమైన కలహాలు రావు. కలహాలు రాని కారణంగా కొత్తదైనటువంటి ఆలోచనలు బుద్ధిలో ప్రవేశిస్తాయి. కలహించిన కారణంగా ఈ వివాదానికి సంబంధించిన ఊహలే వస్తాయి తప్ప మన జీవితాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలు ఏమాత్రం కలగవు. కాబట్టి కలహాలకి దూరంగా ఉంచగలిగిన శక్తిని మంగళుడు, అంగారకుడు, కుజుడు మనకు కలిగిస్తాడు. అంచేత ఈ శ్లోకాన్ని పఠిస్తూ బెల్లాన్ని, నువ్వుల్ని కలిపినటువంటి ఉండని ఆయనకి నివేదన చేసి ఆ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతైనా అవసరం. కుజుడు మనస్తాపాన్ని కలిగిస్తాడు, కానీ మనస్తాపాన్ని కలిగించే కుజుడు జీవితంలో ఆ మనస్తాపాన్ని దాటేటటువంటి ఉపాయాన్ని కూడా కలిగిస్తాడనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఈ శ్లోకాన్ని సంపూర్ణంగా అలా పఠిస్తూ ఈ వారం రోజుల పాటు యువత అమోఘమైన అభివృద్ధిని విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సాధిస్తారని ఆశిద్దాం. దాంపత్యం అనేటటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో శ్రీరామాయణ కావ్యాంతర్గతమైనటువంటి దాంపత్యములను పరిశీలనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తల మీద. భర్త తనకన్నా పెద్దవాడు, తనకన్నా పెద్దవాడైనటువంటి భర్త తల మీద ఆడది సుముహూర్త సమయంలో తల మీద చెయ్యి పెట్టచ్చా? పెడుతుంది. పెట్టి జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒండొరలు శిరస్సు ఉంచుకుంటారు. దేని కొరకు ఉంచుతారో తెలుసా? బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది, దాన్ని నివేదన చేయకూడదు. యథార్థానికి నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిది ఏది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. బెల్లం ముక్కకి నిలవదోషం లేదు. జీలకర్ర మంగళద్రవ్యం. మంగళద్రవ్యమైన జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మకమైన విద్యుత్తు పుడుతుంది. ఈ రెండు పదార్థములను కలిపి ముద్ద చేసి సుముహూర్తమునందు ఒకరి మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే దాని వలన ఇద్దరి యొక్క అభిప్రాయముల యందు సానుకూలత ఏర్పడుతుంది. ఇంతకుముందు ఆవిడికి ఏదో గోంగూర పచ్చడి చేసుకుంటే అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవడం ఇష్టం. ఆయన వెల్లుల్లిపాయ ముట్టుకోడు. పెళ్ళయింది, బావమరిది వస్తాడు ఇంటికి, అక్క గోంగూర పచ్చడి చేసుకుని వెల్లుల్లిపాయ వేసుకోకుండా తింటున్నావేవి అంటాడు. బావగారు తినర్రా మానేశానంటాడు. అంత తేలికైన విషయం కాదు జిహ్వచాపల్యాన్ని త్యాగం చేయడం. ఆమె భర్త కోసం వదిలిపెట్టేస్తుంది. ప్రతి చిన్న విషయంలో త్యాగబుద్ధితో ఒకరినొకరు అనువర్తించగలిగినటువంటి స్థితిని పొందుతారు. అలా అనువర్తించగలిగినటువంటి స్థితి దేని వలన ఏర్పడుతుంది అంటే ఒండరుల మధ్య అభిప్రాయ భేదములు కలగకుండా ఒకరి అభిప్రాయము కొరకు వేరొకరు త్యాగము చెయ్యగలిగినటువంటి బుద్ధి జీలకర్ర బెల్లం వల్ల కలుగుతుంది. ఆ మంగళద్రవ్యాన్ని అందుకుంచుతారు.
దాని వలన అస్తమాన తగులాడుకోకుండా, కాపరం అన్న తర్వాత ప్రణయ కలహం లేని కాపరం అసలు దాంపత్యమే కాదు. ఎప్పుడో అప్పుడేదో చిన్న దెబ్బలాట వస్తుంది, కానీ వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. దెబ్బలాట ఎందుకు రావాలంటే ఎప్పుడెప్పుడు ఏ వంక పెట్టుకుని మాట్లాడదామా అని ఎదురు చూడ్డానికి రావాలి తప్ప, మాటలు మానేసి మూతి ముడుచు కూర్చుని పుట్టింటికి ఆవిడ ఈయనింటికి ఈయన వెళ్ళిపోవడానికి రాకూడదు. అటువంటి ప్రమాదం రాకూడదని జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అటువంటి దాంపత్యంలో వచ్చేటటువంటి ఎటువంటి వైక్లభ్యాన్నైనా ఎలా భరించాలో, ఎలా దిద్దుకున్నారో మనకి శ్రీరామాయణ మహాకావ్యం చూపిస్తుంది. అహల్య అని ఒక మహాపతివ్రత, ఒక మహాతల్లి. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. ఒకనొకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తుంటే అప్సరోగణం అంతా వెళ్ళి వాళ్ళ యొక్క తపోనిష్టని భంగం చేసే ప్రయత్నం చేసింది. ఇంత అందగత్తెలం వచ్చాం, మేము తపోనిష్ట భంగం చేయగలమని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్లకన్నా అందగత్తెని నేను సృజించగలనని శ్రీ మహావిష్ణువు తన తొడ మీద ఇలా అన్నారు. ఆయన యొక్క తొడలోంచి ఒక స్త్రీ ఉద్భవించింది. ఊరువులలోంచి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఊర్వశి. ఆమె మహాసౌందర్య రాశి. ఆమె సౌందర్యాన్ని చూసి అందరూ అన్నారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత సృష్టి చేశావు, ఇంత సృష్టిలో ఊర్వశి లాంటి అందగత్తెని సృష్టించలేకపోయావు. అదే శ్రీ మహావిష్ణువు తొడ మీద ఇలా చెయ్యి వేస్తే ఆయన తొడలలోంచి అంత అందగత్తె పుట్టింది, నువ్వు అలా చేయగలిగావా అని అడిగారు. బ్రహ్మగారికి పౌరుషం వచ్చింది. నేను కూడా ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశిని సృష్టి చేస్తానన్నాడు. అంత గొప్ప సౌందర్య రాశిని సృష్టించాడు. ఆమె అహల్య. ఇప్పుడు ఆ అహల్యని పెంచి పెద్ద చేసేవాడు కావాలి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఉన్నవాడు, విచలితుడు కానివాడు, ఆ పిల్లని పెంచి పెద్ద చెయ్యగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి తపోనిష్టా గరిష్ఠుడు ఎవరిని వెతికాడు? గౌతమ మహర్షి. ఆయన్ని పిలిచి పిల్లని అప్పచెప్పాడు. అప్పచెప్పి పిల్లని పెంచి పెద్ద చేయవయ్యా అన్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే దేవేంద్రాదులు కూడా ఆమెని మోహించారు. ఎలాగైనా ఆమెని చేపట్టాలి అని కోరుకున్నారు. ఆమె యవ్వనంలోకి వచ్చింది. ఆమె యవ్వనంలోకి వచ్చి తన ఆశ్రమంలోనే తిరుగుతున్న గౌతమ మహర్షి మనసు మాత్రం ఎన్నడూ కదలలేదు. ఈమె యవ్వనంలోకి వచ్చింది, ఇప్పుడు ఈమెకి వివాహం చెయ్యాలి. ఆ కర్తవ్యం ఆమె తండ్రిది. కనుక ఇప్పుడు ఈ అహల్యని తీసుకెళ్లి చతుర్ముఖ బ్రహ్మగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈమెకి యోగ్యమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యి, ఎందుచేతనంటే ఆమె యవ్వనంలోకి వచ్చింది అని చెప్పాడు. చెప్పి గౌతముడు బయలుదేరబోతుంటే ఉండమన్నాడు బ్రహ్మగారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. ఈ పిల్లని మాకి మేము స్వీకరిస్తామన్నారు. ఆ పిల్ల కూడా చూసింది అందరినీ. బ్రహ్మగారు అన్నాడు, బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి, యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, ఎవరు తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు, ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. గౌతమ మహర్షి అక్కడే ఉన్నాడు. ఏమి నువ్వు వెళ్ళవా భూప్రదక్షిణానికి అని అడిగారు. గౌతమ మహర్షి అన్నాడు, భూప్రదక్షిణం చెయ్యడానికి భూమికి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. అదిగో బ్రహ్మలోకంలో ఎదురుగుండా కామధేను ఉంది, ఆవు. ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టే. అందుకని నేను ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తానని ఒక 2 మాటలు ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన చాలాసేపటికి దేవతలు వచ్చారు. మీరు 1 మాట ప్రదక్షిణం చేసి వచ్చారు, ఇతను 2 మాటలు భూప్రదక్షిణం చేసి నా దగ్గర చాలాసేపటి నుంచి కూర్చున్నాడన్నారు. ఎలా చేశాడని అడిగారు. గోవుకి ప్రదక్షిణం చేశాడు. గోప్రదక్షిణమే భూప్రదక్షిణం. కాబట్టి ఇతనికి పిల్లనిస్తున్నానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా కథని పరిశీలించాలి. ఆ పిల్ల మనసు ఏమిటి అడగలేదు బ్రహ్మగారు. ఆ పిల్లని అంత అందగత్తిని సృజించాడు. తన ఇంట పెంచాడా? పెంచలేదు. ఆడపిల్లని వేరొకరి దగ్గర ఉంచి అక్కడ పెంచాడు. ఆ పిల్ల చాలామందిని చూసింది, పిల్లని చాలామంది చూశారు. ఆమె మనసేమిటి ఇప్పుడు గ్రహించలేదు. తను నిర్ణయం చేసే ముందు ఏకపక్షంగా ఒక్కసారి పిల్లని సంప్రదించి ఉంటే బాగుండుండేది బ్రహ్మగారు.
పెళ్ళి అన్న విషయంలో పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తారు. ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుడి రథం వేరు, ఇంద్రుడి టీవీ వేరు. ఆయన తపస్సుని ఇష్టపడ్డాడు బ్రహ్మగారు. గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయింది. గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అహల్య. వెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో సంతోషంగా ఇద్దరు సాంసారికమైన జీవనం చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి గౌతముడు తపోనిష్టలో ఉండి ఆయన లాంటి తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహర్షి లోకంలో చాలా తక్కువ ఉంటారు. అటువంటి గౌతమ మహర్షి తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గౌతముడి వేషంలో వచ్చాడనో లేకపోతే ఇంద్రుణ్ణి తాను గుర్తుపట్టలేదనో శ్రీరామాయణంలో లేదు. అయితే శ్రీరామాయణంలో చెప్పినంత మాత్రం చేత అది యథార్థమని మీరెలా చెప్పగలరు అంటారేమో. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి. ఎప్పుడైనా ఆయన రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకుంటే శ్రీరామాయణంలోని వ్యక్తులే కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణమే అంత ప్రామాణికం. కాబట్టి మనసులోని అభిప్రాయములను కూడా వాల్మీకి కనిపెట్టగలరు. అందుకని వాల్మీకి రామాయణంలో ఇచ్చినటువంటి అహల్య చరిత్ర ఒకరు వేలెత్తి చూపించడానికి వీలు లేని చరిత్ర. కాబట్టి వచ్చినవాడు ఇంద్రుడు అని అహల్యకి తెలుసు. అందుకే మహర్షి ఒక స్పష్టమైన మాట వాడారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అన్నారు. గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అన్న విషయము అహల్యకి తెలుసు. అహల్యకి తెలియకపోవడం లేదు. వచ్చినవాడు గౌతముడు అని ఆమె పొరపాటు పడలేదు. గౌతముడి వేషంలో వచ్చినవాడు ఇంద్రుడే ఆమెకి తెలుసు. ఆమెకి తెలిసి ఆమె ఇంద్రుని యొక్క కోరిక తీర్చింది. దేని కొరకు? ఆమెకు ఇంద్రుని యందు మనస్సుంది. ఆమె అంది, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నీతో కలిసి భోగం అనుభవించాను, నువ్వు తొందరగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంటే గౌతముడు వచ్చేశాడు. గౌతముడు వచ్చి నిన్ను చూస్తే శపిస్తాడు, నన్ను శపిస్తాడు, వెళ్ళిపో అని. ఇంద్రుడు బయటికి ఎడుతున్నాడు, గౌతముడు కుటీరంలోకి వచ్చాడు. చూడగానే త్రికాలవేది మహాతపోనిష్టాగరిష్ఠుడైన ఆయన కనిపెట్టాడు. పొరపాటు జరిగింది, తన భార్య ఇంద్రుడితో వ్యభిచరించింది అని కనిపెట్టాడు. కనిపెట్టి అవతల ఆడదానికి అటువంటి కోరికున్న పురుషుడివి నువ్వెందుకు ఇటువంటి పాపబుద్ధి పొందావు? పైగా దేవేంద్రుడివే. ఆయన తపస్సు భంగం చేయడానికి వెళ్ళాడు, అది వేరు మాట. అయినా చెయ్యకూడని పని చేశావు కాబట్టి పేతతర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ శాపవాక్కు విడిచిపెట్టాడు. శాపవాక్కు విడిచిపెట్టాడంటే తపోభంగం అయిపోయిందని గుర్తు. నేను పురుషుణ్ణి అన్న భావన నీ ఎందున్న కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ఒక ఋషిపత్నితో సంగమించావు. నేను పురుషుడినన్న అహంకారం నీకు ఉండడం వల్ల నువ్వు ఇటువంటి దోషం చేశావు కనుక నీ వృషణములు నేలరాలిపోవుగాక అన్నాడు. ఇంద్రుడు అటువంటి ప్రమాదాన్ని పొందాడు. ఓ అహల్య, నువ్వు ఇక నుంచి ఆహారములు తీసుకోవద్దు. ఎందుచేత? నువ్వు ఆహారం తిన్నావు, ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. ఆ మనస్సు రజోగుణ భూయిష్టమైంది. ఆ మనసు ఇంద్రుడిని స్మరించింది. ఇంద్రుడితో కలిసి భోగం అనుభవించడానికి ఆనుకూల్యత వహించింది. ఏ మనసు పాపమునకు కారణమైందో దాన్ని సంస్కరించుకోవాలంటే వాయుభక్ష నిరాహార తప్పింతి భస్మసాయిని. నువ్వు రాయి అయిపో అనలేదు. రాయి అయిపోతే ప్రతిస్పందన ఉండదు. ఇంకా వాయుభక్ష, నువ్వు గాలి నొక్కదాన్ని తిను. నిరాహార, ఆహారం ముట్టుకోదు. తప్యంతి, తపస్సు చెయ్యి. నువ్వెవ్వరికి కనపడవు. అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు. నిర్జనమైపోతుంది ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి.
నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు. నువ్వు చేసినటువంటి పాపం కడగబడుతుంది ఒకనాడు. పాపం కడగబడింది అని గుర్తేమిటంటే రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో అంత పెద్ద పొరపాటు చేసినటువంటి అహల్యని కూడా సంస్కరించుకున్నాడు తప్ప గౌతమ మహర్షి అసలు విడాకులివ్వడం అన్న మాట వాడలేదు. అంటే అసలు నూతన దంపతులు అవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే, అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు ఆమె. నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. 19వ తేదీ పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుందాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం విషయానికి స్వాగతం. సంఖ్యాశాస్త్రం మానవ జీవితంపై అదృష్టాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని ఆధారంగా తీసుకుని వ్యక్తిత్వ లక్షణాలతో పాటుగా ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందో చెప్పడానికి సహకరించేటువంటి శాస్త్రం ఈ యొక్క న్యూమరాలజీ. ఇప్పుడు 19వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు, వారు ఏ ఏ రంగాలలో రాణిస్తారు, వారి యొక్క అదృష్ట దేవుడు, వారు ధరించవలసినటువంటి దుస్తులు మొదలైనటువంటి విషయాల గురించి ఆలోచిద్దాం. 19వ తేదీ సంఖ్య చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించే సూర్యగ్రహ ప్రభావ తత్వానికి నిదర్శనం. వీళ్ళు చాలా చక్కటి మేధాకారకులుగా మానవ జీవితంలో తాము ఏమి సాధించాము అని ఆలోచన చేస్తూ దైవ సంబంధమైనటువంటి విషయాల పట్ల అవగాహన తత్వం కలిగి దానికోసం శ్రమించేటువంటి లక్షణాలు అత్యధికంగా కలిగినటువంటి వారుగా ఉంటారు. మార్గదర్శక సూత్రాలను ప్రజలకు చెప్పాలి, ఆచరింపచేయాలి అనేటువంటి తాపత్రయ లక్షణం అత్యధికంగా ఉంటుంది ఈ 19వ తేదీన జన్మించిన వారి యొక్క ప్రభావం. అంతేకాకుండా సత్ప్రవర్తనతో వీళ్ళు చాలా చక్కగా జీవితాన్ని సాగించుకుంటారు. వేదాంత విషయాల పట్ల చాలా చక్కటి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ధైర్యం, పట్టుదల చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి శ్రమించి ఉన్నతమైనటువంటి పదవుల్ని కూడాను వీరు సాధిస్తారు. అంతేకాకుండా కష్టపడి తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఈ 19వ తేదీ పుట్టినవారు ఎక్కువగా శ్రమ పడతారు. ఇతరుల వలన గౌరవ మర్యాదలను అత్యధికంగా పొందగల సమర్థతా లక్షణాలు ఈ 19వ తేదీ పుట్టిన వారికి ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు కూడాను వీరికి ఎక్కువగానే వస్తాయి. 1, 10, 19, 28 తేదీల్లో చేసేటువంటి ప్రతి పనిలోనూ వీరు విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలలు వీరికి చాలా బాగా కలిసి వచ్చేటువంటి నెలలుగా చెప్పవచ్చు.
వీరికి పిత్రార్జిత ఆస్తిపాస్తులు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరి ఆరోగ్యం చాలా చక్కగా బాగా ఉంటుంది. 50వ సంవత్సరం వరకు సంసార విషయాలలో ఉండి తరువాత మునుల వలె తమ జీవితాన్ని సాగించాలి అనేటువంటి తత్వచింతన కలిగి ఉంటారు. మానవ జీవితం నీటి బుడగా ఏ నిమిషానైనా పగిలిపోతుంది కదా, నా వల్ల నేను ఏమి సాధించాను అనేటువంటిది వీరు ఎక్కువగా ఆలోచన చేయడం చేత 50 సంవత్సరాలు నిండిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక తత్వచింతనలో తమ జీవితాన్ని సాగించడానికి చాలా చక్కగా కృషి చేస్తారు. అంతేకాకుండా వేదాంత విషయాలపై వీరికి మక్కువ అత్యధికంగా ఉండటం చేత ప్రజలకు కూడా వేదాంత విషయాలకి సంబంధించిన ఉపన్యాసములు మొదలైనవి చెప్పాలి అనేటువంటి ఆసక్తి, వాటిని ఆచరణలో పెట్టడం లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. వీరికి స్త్రీల యందు గౌరవము అత్యధికంగా కలిగి ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి వారు ఇతరులకు తమకు తోచిన విధంగా సహాయం చెయ్యాలి అనేటువంటి గుణగణాలు కూడా ఈ 19వ తేదీ పుట్టిన వారికి అత్యధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులుగా వీరు కీర్తి ప్రతిష్టలు గడించడమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి తత్వచింతనలో కూడా వీరు ఎక్కువగా రాణించడానికి ఆస్కారం ఉంది. వీరు సాంఘిక సేవా తత్పరత కార్యక్రమాల రీత్యా అత్యధికంగా తమ వంతు కృషిని సాధించి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరు కొలవవలసినటువంటి దేవుడు ప్రత్యక్ష సాక్షీభూత దైవం అయినటువంటి సూర్య భగవానుడు. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయురవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అనే శ్లోకాన్ని వీరు నిత్యం కూడాను చక్కగా అనుష్ఠించటం వలన వీరికి ఆరోగ్యంలో ఎటువంటి రుగ్మతలు కూడాను కలగవు. ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించటం వలన వీరికి సర్వే సర్వత్రా సూర్యానుగ్రహం కలిగి తీరుతుంది. వీరు ఎక్కువగా కనక పుష్యరాగ ధారణ, పురుషులు అయితే చూపుడు వేలికి కుడి చేతికి, స్త్రీలైతే ఎడమ చేతి చూపుడు వేలికి ధారణ చేయాలి. వీరికి ఎక్కువగా గోల్డ్ కలర్స్, క్రీమ్ కలర్స్ అత్యధికంగా కలిసి వచ్చేటువంటి రంగులుగా చెప్పవచ్చు. 20వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క గుణగణాలు, వారి యొక్క వృత్తులు, వారు ఏ రంగంలో రాణించడానికి ఆస్కారం ఉంటుందో వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు భానువారం, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సప్తమి తిథితో కూడినటువంటి వారం. ముఖ్యంగా ధ్రువయోగము, తైతులకరణము, ఆశ్లేష నక్షత్రం, నాగదోష పరిహారార్థమై చేసే సమస్త కార్యములు సిద్ధిస్తాయి. ఆరోగ్యం కోసమే చేసే ప్రతి పని సిద్ధినిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతో సంభాషించడం, పెద్దల్ని కలవటం, పెద్దల అనుగ్రహం కోసమే చేసేటటువంటి ప్రతి ప్రయత్నము ఉపయుక్తంగా ఉంటుంది. సూర్యారాధన, అలాగే సూర్య జపం. గృణి సూర్య ఆదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం సత్యం వై తద్రసమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. చాలా అరుదుగా సంభవించేటటువంటి యోగాల్లో భాను సప్తమి విశేషమైంది. అందులో రుద్రప్రియం జ్యేష్ఠమాసం. రుద్రుడు ఏ విధంగా ఉంటాడో జ్యేష్ఠమాసంలో చూడమంటోంది అరుణ మంత్రం. భీషాస్మాద్వాతః పవతే భీసోదేతి సూర్య. ఈ రోజున చేసేటటువంటి
సూర్య మంత్రం, సూర్య ఆరాధన, సూర్య గాయత్రి, సూర్య సంబంధమైనటువంటి అర్చన అంతా ఉద్యోగ సిద్ధిని, అధికార పదవీ లాభాన్ని ప్రసాదిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, పిల్లలకి బాలారిష్ట దోషాలను తీసివేస్తుంది. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, గ్రహరాట్ సూర్యుడు ఆరోగ్య ప్రభువు. ఆశ్లేష నక్షత్రం, ఆ సమంతాత్ శ్రేష, సమస్తమైన నాగబంధాన్ని, నాగదోషాన్ని, కాలసర్ప దోషాన్ని నివారణ చేయడానికి చేసే సుబ్రహ్మణ్య మంత్రం విశేషంగా కాపాడుతుంది. ఇక రేపు ఆచరించాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా సోమవారం సప్తమి ఘడియలు, తర్వాత అష్టమి ఘడియలు. సూర్యోదయ సమయంలో సప్తమి ఘడియలు ఉన్నప్పుడు ఈశ్వరారాధన, దుర్గా ఆరాధన, చంద్రదేవత ఆరాధన, అలాగే గాయత్రి జపం, పంచముఖ గాయత్రీ దేవిని ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది. అలాగే మఘా నక్షత్రము, వ్యాఘాత యోగం, వాణిజ్యకరణం, వ్యాపార ప్రారంభానికి అనుకూలించేటటువంటి సమయం. ఇంకా విశేషించి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది. రోహిణీ కార్తెలో అష్టమి ఘడియలలో సోమవారం నాడు చంద్రవంశంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, అలాగే శ్రీకృష్ణ ప్రీతిగా కృష్ణాష్టకం చదవటం, నాగదోష పరిహారార్థమై కాళీయ మర్దన స్తుతి చేస్తే మంచి జరుగుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. ఆ ఈ ఉ ఏ కుర్తిక, ఓ వా వీవు రోహిణి. ఓ అనే అక్షరంతో మనకి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది. స్వామివారి పాదము నుండి జారినటువంటి మువ్వ చేసినటువంటి ధ్వనులు, శివపాద మంజీర నాదము నక్షత్ర క్రమంలో వెళుతోంది. ఓ అనే అక్షరంలో జన్మించిన వారి, నామాక్షరంగా ధరించిన వారి అదృష్టయోగం విశేషంగా ఉన్నది. ఓ అంటే పరమేశ్వరుడని, ఓ అంటే బ్రహ్మ అని, ఓ అంటే పరబ్రహ్మ స్వరూపమని, జ్ఞానమని అనేక రకాలుగా భాసిల్లుతోంది. ఏకాక్షర నిఘంటువుని పరిశీలన చేసినట్లయితే కుబేరుడు, ఇంద్రుడు, కమలము, ఉదకము, మేఘము, బృహస్పతి, సృష్టి ప్రారంభము అని సూచిస్తోంది. ఎవరి నామంలో మొదటి అక్షరం ఓ లేదా ఔ అని ఉంటుందో వాళ్ళకి ఇంద్రానుగ్రహము, పరమేశ్వరానుగ్రహము రెండూ సిద్ధిస్తాయి. మళ్ళీ జన్మించినటువంటి పుణ్యము, మోక్షము సంప్రాప్తమవుతాయి. పేరులో ఎవరికైతే ఓ ఉంటుందో వాళ్ళు భగవదానుగ్రహానికి పాత్రులవుతారు. ఏ విధంగా? ఏ మంత్రం ప్రారంభించాలన్నా ఓంకారం నిర్దేశిస్తుంది. ఓం గణానాన్త్వా, గణపతి మంత్రం ప్రారంభించాలన్నా అది వేదమంత్రమైతే ఓం అనే అక్షరంతోనే ప్రారంభించాలి. బీజాక్షర మంత్రమైన ఓం శ్రీం హ్రీం శ్రీం, ఓం గృణి సూర్య ఆదిత్యోం, ఏ మంత్రమైనా సరే ఓం. సకల మంత్రాలకి నిలయము, మూలము ఓంకార నాదము. ఈ ఓం అనే పేరు పెట్టుకోవటం చాలా అదృష్టము. ఓంకార్. ఇలా ఔతో మొదలయ్యే అక్షరం కూడా పరిపూర్ణమైన శక్తినిస్తోంది. ఏ దేవతనైనా ఆరాధన చేయొచ్చు. ప్రధానంగా అగ్నిర్దేవత, బ్రహ్మ ఇత్యారుషం, గాయత్రం ఛందం, పరమాత్మం స్వరూపం, సాయుధ్యం వినియోగం. ఈ ఓ అనే అక్షరానికి అధిష్టాన దైవం సాక్షాత్తు గాయత్రీమాత. గాయత్రీదేవిని ఆరాధన చేస్తే కలిసి వస్తుంది. పంచవర్ణములతో ఉన్నది. ముక్తా విద్రుమహేమనీల ధవళ ఛాయేర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం. అన్ని తత్వములకి సమస్తమైనటువంటి మంత్రములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓంకారంలోంచి వస్తుంది. ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది? ఓంకారాది సమస్త మంత్ర జనకం సూక్ష్మాది సూక్ష్మం పరం. ఓంలోనే అన్ని మంత్రాలు ఆవహించి ఉంటాయి. శాంతం పంచమం ఈశ్వరస్య వదనం, శాంతం పంచమ ఈశ్వరస్య వదనం, ఖం వ్యాప్తి తేజోమయం. అన్ని నామాల్లోకి శ్రేష్టమైన విశిష్టమైన నామం ఓ. వీలైతే చిన్నపిల్లలకి ఓ అనేటటువంటి అక్షరం వచ్చేట్టుగా పెట్టండి. పాపభీతి ఉండదు, పుణ్యం ఉంటుంది, పాపం జోలికి వెళ్ళరు, అదృష్టాన్ని విశేషంగా
పొందుతారు, పంచుతారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో వా అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారి అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. మీ కుటుంబంలో సభ్యుల మధ్య తరచూ విభేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయా? కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేయటానికి, అన్యోన్య వాతావరణాన్ని సిద్ధింపజేసుకుని కార్యజయాన్ని పొందటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా శనివారం నాడు శ్రీరామచంద్రుల వారి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి రామరక్షా స్తోత్రాన్ని చదువుతూ స్వామివారికి అటుకులు, పటిక బెల్లం, తేనె కలిపి నివేదించండి. స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించండి. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య అనురాగపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.